హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ సిరి సంపదలు. ఈ కథను రాసిన వారు శ్రీమతి సి సుందరమ్మ గారు. పూర్వం దండకారణ్యంలో ఒక ప్రాంతాన్ని కుంభకవనం అని పిలిచేవారు. ఆ వనం కుంభకుడు అనే రాక్షసుడిది అని, ఆ రాక్షసుడు ఆ అరణ్యంలోనే ఎక్కడో ఒక చోట భూగర్భంలో పెద్ద కోట నిర్మించుకుని ఉంటున్నాడని జనం చెప్పుకునేవారు. అయితే ఆ రాక్షసుని చూసిన వారు ఎవ్వరూ లేరు. అతను ఎవరిని ఎన్నడూ బాధించలేదు. తలవని తలంపుగా అక్కడ నివసించే వారికి మేలు జరుగుతూ ఉండేది. కొందరికి బంగారం దొరికేది. కొందరు కట్టెల కోసం వెళితే మామూలు చెట్ల మధ్య అనుకోకుండా చందనం చెట్టు దొరికేది. కొందరు కలప కోసం చెట్లు నరికితే చెట్ల బోదెలలో నగల మూటలు కూడా దొరికేవి. ఇదంతా కుంభకుడు చలవే అని ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళంతా అనుకునేవారు. కుంభకుడంటే చాలామందికి గౌరవభావం ఉండేది. ఆ వనంలో అక్కడ కుటీరాలు వేసుకుని పేదవాళ్ళు జీవిస్తూ ఉండేవారు. వారికి కావలసిన అనేక పదార్థాలు అడవిలో దొరికేవి. కష్టపడి జీవించే వారికి జీవితం సుఖంగానే గడిచేది. అడవిలో ఉండే వాళ్లకు అప్పుడు విచిత్రమైన మనుషులు కనిపించేవారు. వారు అడవిలో నివసించే మనుషులు కారు, కానీ వాళ్ళతో మాట్లాడి వారికి సహాయపడిన వారికి త్వరలోనే ఏదో ఒక మేలు జరిగేది. ఆ కనిపించిన మనిషి కుంభకుడేనని అడవిలో నివసించేవారు అనుకునేవారు. ఈ కుంభకవనంలో కర్ధముడు అనే పేదవాడు ఒక కుటీరం వేసుకుని తన భార్యతోనూ ఏడాది వయసుగల కొడుకుతోనూ జీవిస్తున్నాడు. అతని భార్య పేరు రేవతి, కొడుకు పేరు గోపాలుడు. కర్ధముడు 25 వయసు గలవాడు, మంచి బలశాలి. రోజల్లా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి కలప కోసి తన కుటుంబాన్ని సరిపడినంత సంపాదించుకునేవాడు. అతనికి కావలసిన ఆహార పదార్థాలన్నీ అడవిలో దొరికేవి. అతనికి భార్య మీద, కుమారుడి మీద చాలా ప్రేమ. ప్రతిరోజు అతను తన పని పూర్తి చేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భార్య కోసం సువాసన గల అడవి పువ్వులు, కొలనులో తామర పువ్వులు, రుచిగల పళ్ళు కోసి తెచ్చేవాడు. ఒకనాటి సాయంకాలం రేవతి వంట చేస్తున్నది. కర్దముడు ఇంకా అడవి నుంచి వచ్చే వేళ కాలేదు. మాకు సుఖంగానే జీవితం వెళ్ళిపోతున్నది, కానీ నా భర్త ఇంత కష్టపడటం బాగాలేదు. అసలే శీతాకాలం, పొద్దుపోయి చలికి వణుకుతూ ఇంటికి వస్తాడు. మా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటే ఈ బాధ లేదు కదా అనుకున్నది. ఆమెకు పొయ్యిలో ఎర్రగా కాలే బొగ్గులు బంగారంలాగా కనపడ్డాయి. అది నిజంగా బంగారం అయితే ఎంత బాగుండును అనుకున్నది రేవతి. సరిగ్గా అదే సమయానికి ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది. తన భర్త మామూలు కన్నా ముందే వచ్చి ఉంటాడు అనుకుని ఆమె లేచి వెళ్ళి తలుపు తీసింది. బయట ఎవరో ముసలివాడు భుజాన గోనె సంచిలో ఏదో బరువు వేసుకుని నిలబడి ఉన్నాడు. ఆయన చలికి వణుకుతూ ఉండడం గమనించిన రేవతి, ఎవరి తాత, లోపలికి రా అన్నది. పుణ్యాత్మురాలివి తల్లి, కాసేపు పొయ్యి దగ్గర చలి కాచుకొని ఇస్తేవా? కొంచెం సేపు ఉండి నా దారిని పోతా, చలికి ఎముకలన్నీ బిగుసుకుపోతున్నాయి అన్నాడు ముసలివాడు. ముసలివాడిని లోనికి రానిచ్చి రేవతి బుట్టల్లో ఉంచి కూరలు తీసి ముసలివాడికి కూడా సరిపడేటట్టు వంట ప్రయత్నం సాగించింది. ముసలివాడు మాత్రం పొయ్యికి దగ్గరగా చేరి, మీకంతా సుఖంగా జరుగుతున్నదా తల్లి అని అడిగాడు. జరక్కేం తాత, ఈ అడవిలో మాకు దొరకంది ఏముంది అన్నది రేవతి. కొంచెం సేపు గడిచింది. వంట పూర్తి కానిచ్చింది. తన భర్త వచ్చే వేళ దాటిపోవడం గుర్తించి రేవతి కారణం ఏమిటి అని ఆశ్చర్యపడసాగింది. ఆమె తన మనసులో అనుకుంటున్నది విన్నవాడిలాగా, ముసలివాడు కర్దముడు రోజు ఇంత ఆలస్యం చేస్తాడా అమ్మా అని అడిగాడు. రేవతి నిర్ఘాంతపోయి, నీకు ఆయన తెలిసినా ఏమిటి తాత అన్నది. ఎందుకు తెలియదు తల్లి, ఈ అడవిలో ఉండే అందరినీ నేను బాగానే ఎరుగుదును. మీ ఇంటి పక్కగా ఎన్నిసార్లు వెళ్ళానో అన్నాడు ముసలివాడు. వంట పూర్తయిన కొంతసేపటికి కర్దముడు ఇల్లు చేరాడు. ముసలివాడిని చూసి అతను గుర్తుపట్టలేదు, ఆశ్చర్యపడను లేదు. అతని భార్యతో, ఈ పూట మనకు అతిథి ఉన్నట్టుంది, నాకు ఆకలి దహించుకుపోతుంది, త్వరగా భోజనం పెట్టు అన్నాడు వేగిరపడుతూ. మగవాళ్ళు ఇద్దరూ భోజనం చేశాక ముసలివాడు రేవతితో, అమ్మా, నీ ధర్మాన ఈ పూటకు ఆకలి బాధ తీరిపోయింది, ఇక నాకు సెలవిప్పిస్తావా అన్నాడు. వెంటనే కర్దముడు, ఇంత పొద్దుపోయి అడవి మార్గాన్ని ఎక్కడికి పోతావు తాత, ఇక్కడే పడుకో ఈ రాత్రికి, అసలే చలి రాత్రులు అన్నాడు. అవును, తెల్లవారిపోదువులే తాత, దాని పక్కనే పడుకో, చాప వేస్తాను, గొంగళి ఇస్తాను, వెచ్చగా పడుకో అన్నది రేవతి. ముసలివాడు ఇందుకు సమ్మతించాడు. రేవతికి పిల్లవాడికి తిండి పెట్టి తాను తిన్నది. ముసలివాడు కుటీరంలో ఒక మూల పడుకుని త్వరలోనే గుర్రు పెట్టసాగాడు. ఇంకో మూల కర్దముడు, రేవతి పిల్లవాడిని పెట్టుకుని పడుకున్నారు.
చీకట్లో భర్త నవ్వుతున్నట్టు గ్రహించి రేవతి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది రహస్యంగా. ఎందుకా, ఈ కుంభకుడు చూడు, వాడికి ఏం కర్మ వచ్చింది? పాతాళంలో వాడికి ఒక పెద్ద ఊరంత కోట ఉంది, అంతులేని పరివారం ఉన్నది. అయినా ఈ చలిరాత్రి మన పంచన చేరి మనం తినే తిండి తిని దాలిగుంట పక్కగా గొంగళి కప్పుకుని నేల మీద పడుకున్నాడు అన్నాడు కర్దముడు నిద్రపోతున్న ముసలివాడి వైపు చూస్తూ. రేవతి భయంతో వణుకుతూ, కుంభకుడా, రాక్షసుడా, ఈ సంగతి తెలిస్తే తలుపే తెరవకపోదునే అన్నది. వాడికి ఆతిథ్యం ఇవ్వటం మంచి పని చేశావు. వాడు నిజంగా మంచివాడే. తనను బాగా చూసిన వారికి ఎంత ఉపకారమైనా చేస్తాడు. నువ్వు వాడిని లోపలికి రానివ్వకపోయినట్టయితే ఏమైనా అపకారం చేసేవాడినేమో. భోజనం కూడా పెట్టావు గనుక ఇప్పుడేమీ భయం లేదు అన్నాడు కర్దముడు. రేవతి ఆ ముసలివాడి గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆమెకు తెలివి వచ్చేసరికి బాగా తెల్లవారిపోయి ఉన్నది. రోజు తెల్లవారక ముందే బయలుదేరి వెళ్లే కర్దముడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఆమె అతన్ని లేపి, చూడు ఎంత పొద్దెక్కిందో, మనకన్నా ముసలాడి నయం, అప్పుడే లేచి మనకు చెప్పనైనా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినాడు అన్నది. మరి సంచి వదిలేశాడెందుకో? మన కోసమే వదిలేసి ఉంటాడు. అందులో ఏమున్నదో చూద్దామా అంటూ కర్దముడు మూల ఉన్న సంచిని యువతకి లాగి దాని మూతికి కట్టి ఉన్న తాడును విప్పాడు. ఒక్కసారిగా రేవతికి కళ్ళు జిగేలు ఉన్నాయి. ఏమంటే సంచి నిండా వేలకు వేల బంగారు మొహరీలు ఉన్నాయి. నేను చెప్పలేదా, ఆ ముసలాడు కుంభకుడే. ఇంకెవరి దగ్గర ఉంటుంది ఇంత బంగారం? ఇదంతా మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే ప్రమాదం. అందుచేత ఖర్చుకు ఒక 100 మొహరీలు ఉంచుకుని మిగిలినవన్నీ చెట్టు కింద పాతేద్దాం అన్నాడు కర్దముడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మౌరీల సంచిని ఇంటి ముందు చెట్టు కింద పాతేశారు. కర్దముడు ఆ రోజున మామూలు వేళకు అడవికి పోలేదు. అతడు ఖర్చు కోసం తీసిన బంగారం పట్టుకుని ఆనందపడుతూ పట్టణానికి బయలుదేరాడు. రేవతికి ఇప్పుడు పరమానందంగా ఉంది. ఇక తన భర్త బొళ్ళు విరుచుకోని అవసరం లేదు. ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బుంది. తన భర్త మామూలు వేళ్లకు ఇల్లు చేరకపోతే అడవిలో ఏ పాము కరిచిందో, ఏ చెట్టు విరిగి మీద పడిందోనని తాను హడిలిపోనక్కరలేదు. అతను అస్తమానం ఇంట్లోనే ఉండి పిల్లాడితో ఆడుకోవచ్చు, తనతో కబుర్లు చెప్పవచ్చు. ఆమె ఇంకా చాలా పగటి కలలు కన్నది. కలపతో ఇంకా పెద్ద ఇల్లు వేసుకోవాలి, చుట్టూ పూల చెట్లు వేసుకోవాలి. పిల్లవాడికి ఆట వస్తువులు, బొమ్మలు, మంచి మంచి బట్టలు కొనాలి. తనకు, తన పిల్లవాడికి బంగారు నగలు చేయించుకోవాలి. ఇంట్లోకి వెండి పాత్ర సామాగ్రి కొనాలి. ఆమె ఈ విధంగా అనుకుంటూ ఉండగా కర్దముడు బండి మీద తిరిగి వచ్చాడు. బండి నిండా ఇంటికి కావలసిన వస్తువులు అనేకం ఉన్నాయి. ఆ వస్తువులు చూసి రేవతికి పరమానందమైంది. బండి కూడా కొనేశాను. పట్నం పోవాలంటే ఎట్లాగూ బండి కావాల్సిందే కదా. ఇంత డబ్బు పెట్టుకుని అంత దూరం ఎవడు నడుస్తాడు అన్నాడు కర్దముడు. అతని వాలకం చూస్తే పట్నంలో బాగా తాగి వచ్చినట్టు కనబడ్డాడు. తీసుకుపోయిన డబ్బంతా అయిపోయిందా, లేక ఏమన్నా మిగిలిందా అని రేవతి అడిగింది. అయిపోతే ఇంకా లేదా ఏమి అన్నాడు కర్దముడు కోపంగా. ఉంటే మాత్రం ఉన్నదంతా అలా అర్థం లేకుండా ఖర్చు పెట్టుకుంటారా అన్నది రేవతి. నన్ను అడగటానికి నువ్వెవరు? నా ఇష్టం. పంతం వచ్చిందంటే నేను బంగారం అంతా ఇవాళే ఖర్చు చేసేస్తాను అంటూ కర్దముడు ఆమె ఒక్క తన్ను తన్నాడు. ఆమె ఎన్నడూ భర్త చేత ఒక మాట కూడా పడి ఎరగదు. అతనిలో ఇంత మార్పు వచ్చినందుకు ఆమె విచారించింది. అయినా అతనికి ఎదురు చెప్పడం తనదే తప్పని అనుకున్నది. అది మొదలు కర్దముడు రోజు చెట్టు కింద తవ్వి అంతులేని బంగారం తీయటము, బండి ఎక్కి పట్టణానికి పోవటము, బండికి పట్టినన్ని వస్తువులు కొనుక్కు రావటము, తప్పతాగి ఇంటికి చేరటము చేయసాగాడు. ఈ వస్తువులు పెట్టుకోవటానికి చోటు లేదు, కుటీరంలో కూర్చోవటానికి చోటు లేదు. ఎన్నో వస్తువులు ఆరుబయట ఉంచేయవలసి వచ్చింది. అవి ఎండకి ఎండి వానకు తడిసి చెడిపోసాగాయి. రేవతి ఏమాత్రం అభ్యంతరం చెప్పినా కర్దముడు ఆమెను చితక తన్నడం మొదలుపెట్టాడు. ఐశ్వర్యం హెచ్చిన కొద్దీ రేవతికి జీవితంలో సుఖం తగ్గిపోసాగింది. ఇప్పుడు కర్దముడికి తన మీద, పిల్లవాడి మీద కాస్త కూడా ఆపేక్ష లేదు. అతని మనసంతా బంగారం మీద, తాగుడు మీద ఉన్నది. ఆ బంగారం ఎంత త్వరగా ఖర్చు అయిపోతుందా అన్నట్టుగా అతను ప్రతిరోజు అనేక పనికిమాలిన వస్తువులు, ఖరీదైన వస్తువులు కొంటున్నాడు. ఇంతకన్నా ఇదివరకే సుఖంగా ఉన్నాం అనుకున్నది రేవతి. తాను ఏదో ఒకటి చేయకపోతే త్వరలోనే తన భర్త మిగిలిన బంగారం కూడా తగలేస్తాడని అనిపించింది. ఆమె అతనితో పోట్లాడింది. ఈ బంగారం అసలు నీది కానే కాదు. ఆ ముసలివాడు నా కోసమే వదిలిపెట్టి పోయాడు. ఇంత ఖర్చు అవుతున్నది కానీ నాకు కావలసిన వస్తువు ఒక్కటే అమరలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పెద్ద ఇల్లు అవసరం అన్నది ఆమె. నీకేదన్నా కావాల్సిస్తే నన్ను అడగరాదా? బంగారం నీ చేతికిస్తే ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలియదు అంటూ కర్దముడు పట్నం నుంచి పనివాళ్లను తీసుకువచ్చి లంకంత ఇల్లు కట్టించిన ఆరంభించాడు. ఈ లోపుగా బంగారం అంతా తరిగిపోయింది. కర్దముడు ఇంట్లో లేని సమయంలో ఒకనాడు రేవతి పనివాడిని ఒకటి పిలిచి ఈ చెట్టు కింద తవ్వు అన్నది. వాడు ఎంతోసేపు తవ్వినాక గాని గోతం దొరకలేదు. దానిలో చాలా కొద్దిపాటి మొహరీలే మిగిలి ఉన్నాయి. ఇంతేనా అన్నది రేవతి ఆదుర్దాగా సంచి విదిలిస్తూ. ఆమె భయపడినంత అయింది. బంగారం అయిపోయింది. బంగారం అయిపోవటమే అయితే అంత ఇబ్బంది ఉండకపోను, కానీ అంతకన్నా ఘోరమే జరిగింది. ఆ సాయంకాలం తన భర్త కోసం రాజభటులు వచ్చారు. అప్పుడు కర్దముడు తప్పతాగి ఉన్నాడు. నీకు నిక్షేపం దొరికిందట, రాజుగారికి ఎందుకు తెలియజేయలేదు? నిన్ను పెడరెక్కలు విరిచి కట్టితేమని రాజుగారి ఉత్తరవైంది అన్నారు రాజభటులు కర్దముడితో. పెడరెక్కలు విరిచి కడతారుగా అంటూ కర్దముడు వారి మీద గొడ్డలు తీసుకుని కలియబడ్డాడు. రాజభటులు కత్తులు తీసి కర్దముడిని పొడిచారు. ఇదంతా చూస్తున్న రేవతి కెవ్వుమని అరిచింది. ఆమెకు స్పృహ తప్పింది. ఆ మైకంలో ఆమెకు తనను ఎవరో పిలుస్తున్నట్టు వినపడింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. రేవతి, రేవతి అని కర్దముడే ఆమెను పిలుస్తున్నాడు. అప్పుడే తూర్పును తెల్లవారుతున్నది. దాలిగుంట పక్కన ముసలివాడు కంబళీ కప్పుకొని నిద్రపోతున్నాడు. రాజభటులు లేరు, ఏమీ లేదు. ఈవిడలా ఏడుస్తున్నావు, పీడకలు రాలేదు కదా అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఎప్పటిలాగా తన భర్త మళ్ళీ కనిపించేసరికి రేవతికి పట్టాలని ఆనందం కలిగింది. అవును, చాలా చెడ్డకల వచ్చింది అన్నది ఆమె. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా ముసలివాడు కూడా లేచాడు. సూర్యోదయం కాబోతున్నది, నేను బయలుదేరాలి, నాకెంత గంజిపోయి అన్నాడు కర్దముడు. తల్లి, నేనికి వెళ్ళి వస్తాను అన్నాడు ముసలివాడు. ఉండు తాత, నీకు కూడా కాస్త గంజి పోస్తాను. ఎంత దూరం పోతావో, ఎక్కడ అన్నం తింటావో అన్నది రేవతి. లేదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటూ ముసలివాడు బయలుదేరాడు. తాత, నీ మూట తీసుకోకుండా పోతున్నావు అని కర్దముడు కేక వేశాడు. అది కూడా ఎందుకులే బాబు, మొత్త చెట్టు, అందులో నీకు పనికి వచ్చేది ఏమన్నా ఉంటే వాడుకోండి అన్నాడు ముసలివాడు. నేను చెప్పలేదా నీకు బహుమానం అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఆమె కంగారుగా నాకేమీ వద్దు, తాతను పట్టుకుపోని అన్నది. కర్దముడు మూలన్న మూట ఎత్తి అమ్మా ఎంత బరువుందో, బంగారమేమో అన్నాడు. వద్దు వద్దు, మనకున్న సిరి సంపదలు చాలు, పరిగెత్తుకుపోయి ఆ మూటను ఆ తాతకు అప్పగించు అన్నది రేవతి మరింత గాభరాతో. సరే, నీ ఇష్టం అంటూ కర్దముడు ఆ మూటతో బయలుదేరి వెళ్ళాడు. రేవతి గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టయింది. వల్లమాలిన సిరి సంపదల వల్ల దుఃఖమే కానీ సుఖం లేదని ఆమె తనకు వచ్చిన కళ ద్వారా అదివరకే బాగా తెలుసుకుని ఉన్నది. కథ సమాప్తం. తరువాతి కథ నిత్య సంతోషి. ఈ కథను రాసిన వారు శ్రీమతి సరస్వతి పట్నాయక్ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. నిత్య సంతోషి. సోమశేఖరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన అన్ని వేళలా అయిన దానికి కాని దానికి విచారపడుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన అరణ్యానికి వేటకి వెళ్ళాడు. సాయంత్రం వరకు అరణ్యం అంతా గాలించినా ఆయనకు వేటాడేందుకు ఒక్క జంతువు కూడా కనిపించలేదు. దాంతో ఆయన పుట్టెడు విచారంతో రాజప్రాసాదానికి తిరిగి వచ్చాడు. సోమశేఖరుడి మంత్రి ధర్మనందుడు చాలా వృద్ధుడు, ఎంతో వివేకి. ఆయన రాజు విచారం గమనించి, మహారాజా, రాజులకు వేట అనేది కేవలం ఒక వినోదం మాత్రమే. వేటగాడైతే ఆకలి కొద్దీ ఏ జంతువు దొరకలేదని విచారపడవచ్చు. ఈరోజు వేటాడేందుకు జంతువులు ఏవీ కనబడలేదు అన్న విచారం తమకు తగదు అన్నాడు. అయినా సోమశేఖరుడి విచారం రవ్వంత కూడా తగ్గలేదు. ఆ మర్నాడు ఆయన భార్య భోజనం చేస్తూ ఉండగా సోమశేఖరుడు బంగారు పళ్ళెంలో ఉన్న ఏదో కూరను పక్కకు దోసి లేచి నిలబడి, ఇందులో ఉప్పే లేదు అన్నాడు. అందుకు పక్కనే ఉన్న రాణి, ప్రభు, మీకోసం అని వండిన మరి 10 రకాల కూరలు ఇతర పళ్ళెల్లో ఉన్నవి, వాటిని రుచి చూడండి అన్నది. కానీ రాజు విచారంగా తలాడిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు మంత్రి ధర్మనందుడు రాజుతో, మహారాజా, మన నగర పరిసరాల్లోని గురుకులానికి ఒక యోగీశ్వరుడు వచ్చినట్టు తెలిసింది. ఆయన్ని ఒకసారి దర్శించి రావడం బాగుంటుంది కదా అన్నాడు. రాజు అందుకు సరే అన్నాడు. ఆయన
మంత్రి యోగిని చూడబోయారు. సోమశేఖరుడు ఆ యోగికి సాష్టాంగపడి లేచి, మహాత్మా, నేనొక పెద్ద దేశానికి రాజును. నాకు అనుకూలవతి అయిన భార్య, బొక్కసం నిండుగా ధనము ఉన్నది. అయినా నాకు ఎప్పుడూ విచారం తప్ప సంతోషం అన్నదే లేదు అన్నాడు. యోగి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, రాజా, నీ విచార కారణం తెలిసింది. నువ్వు చేయవలసింది ఏమంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండే మనిషి వేలి ఉంగరం సంపాదించడం. ఆ తర్వాత నీకు విచారం అన్నది మరి కలగదు అన్నాడు. యోగి సలహా ప్రకారం సోమశేఖరుడు మారువేషంలో ఒక గుర్రాన్నెక్కి నిత్య సంతోషి అయిన మనిషిని వెతికేందుకు బయలుదేరాడు. కొన్నాళ్ల తర్వాత ఆయనకు ఒక నవ్వుతూ పరవశుడై ఉన్న ఒక మనిషి కనిపించాడు. రాజు ఆయన్ని సమీపించి, నువ్వెవరివి అని అడిగాడు. అయ్యా, నా వృత్తి పౌరోహిత్యం అన్నాడు ఆ మనిషి. నువ్వు అన్ని వేళలా సంతోషంగా ఉంటావా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు ఆ పౌరోహితుడు, అలా ఉండగలిగితే ఇక లేనిదేమిటి? పేదవాళ్లు పడే బాధలు చూసినప్పుడు నాకు ఎక్కడ లేని విచారమూ కలుగుతుంది అన్నాడు. రాజు అక్కడ నుంచి బయలుదేరాడు. కొన్నాళ్లకు ఆయనకు ఒక జ్యోతిష్కుడు కనిపించాడు. అతన్ని చూస్తూనే రాజు, ఇతడు నిత్య సంతోషి అయి ఉంటాడు. భవిష్యత్తులో జరగబోయేదంతా ముందే తెలుసు కదా, అందుకని ఇతడికి ఆశ్చర్యం కానీ విచారం కానీ ఏదీ కలిగించదు అనుకున్నాడు. అయితే రాజు అతన్ని, నువ్వు నిత్య సంతోషివా అని అడిగినప్పుడు జ్యోతిష్కుడు, నేను భవిష్యత్తు ఎరిగిన వాడిని కనుక తగు జాగ్రత్తలో ఉంటూ కష్టాలు రాకుండా చూసుకుంటున్నాను. అయితే నా మరణదినం గురించి తెలిసినప్పటి నుంచి నాకు అంతా ఇంత అని చెప్పలేనిది విచారం కలుగుతున్నది అన్నాడు. రాజు అతన్ని వదిలి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం మధ్య గుంపుగా జనం చేరి ఉన్నారు. వాళ్ళ మధ్య తలకు ఒకడు ముసుగు తగిలించుకుని హాస్యగాడు ఆ జనానికి ఏవేవో కథలు చెప్పి నవ్విస్తూ తాను నవ్వుతూ నృత్యం చేస్తున్నాడు. వాడి నృత్యం పూర్తి కాగానే రాజు వాడు ముందు పడేలాగా ఒక బంగారు నాణెం విసిరివేసి, నువ్వు నిత్య సంతోషిలా ఉన్నావు అవునా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే హాస్యగాడు తలకు తగిలించుకున్న ముసుగు ఊడదీశాడు. రాజు వాడి చెంపల మీదుగా ఎండిపోయిన కన్నీటి సార్లు కనిపించినాయి. హాస్యగాడు రాజుతో, అయ్యా, 4 డబ్బులు సంపాదించేందుకు నవ్వుతూ నృత్యం చేస్తూ జనానికి వినోదం కలిగిస్తాను. అలా చేయకపోతే నా పిల్లలు ఆకలికి మాడవలసి వస్తుంది అన్నాడు విచారంగా. ఆ జవాబు విని రాజుకు మరింత విచారం కలిగింది. ఆయన తిరిగి బయలుదేరాడు. ఎన్నో రోజులు గడిచినా ఆయనకు ఇంతవరకు నిత్య సంతోషి అయిన మనిషి కనిపించలేదు. ఒకనాడు ప్రయాణ బడలికతో ఆయన దారి పక్కన ఉన్న చెట్టుకు చేరగలబడి కూర్చున్నాడు. క్రమంగా నిద్ర పట్టింది. కొంతసేపటికి ఆయనకు మెలకువ వచ్చింది. దానితో పాటు ఆకలి దహించసాగింది. రాజు చుట్టూ ఒకసారి చూసి లేచి నిలబడ్డాడు. అంతలో ఆయనకు దాపులనే ఎవరో చెట్టును నరుకుతున్న శబ్దం వినిపించింది. గుర్రం కళ్ళెం పట్టుకుని నడిపిస్తూ రాజు ఆ శబ్దం వచ్చిన వైపుకు వెళ్ళాడు. అక్కడ ఒక చోట గొడ్డలితో కట్టెలు కొడుతూ ఒక మనిషి కనిపించాడు. వాడు రాజును చూడగానే ఉత్సాహంగా, అయ్యా, నమస్కారం, తమరు ఈ ప్రాంతానికి ఏం పనిపడి వచ్చారు అని అడిగాడు. అందుకు రాజు తాను దారి తప్పాను అన్నాడు. వెంటనే కట్టెలు కొట్టేవాడు, అలా అయితే చాలా ఆకలి మీద ఉండి ఉంటారు. తమరు నా అతిథులు, రండి అని రాజును తాను గుడిసెకు తీసుకుని పోయాడు. రాజు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కునే లోపల గుడిసె లోపలికి పోయి కట్టెలు కొట్టేవాడు 4 రొట్టెలు తెచ్చి ఆయన ముందు ఉంచాడు. రాజు వాణ్ణి, నువ్వు ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాడు నవ్వి, ఒంటరిగానా? ఈ ప్రాంతాన్ని చక్కగా పాడే పక్షులు, నాట్యం చేసే నెమళ్ళు, కుందేళ్ళు, ఇలా ఎన్ని రకాల పక్షులు జంతువులు లేవు, అవన్నీ నా మిత్రులే. పైగా అప్పుడు తమపోటి అతిథులు కూడా వస్తూ ఉంటారు అన్నాడు. ఆ తర్వాత రాజు, కట్టెలు కొట్టేవాడు మాటల్లో పడ్డారు. కొంతసేపు అయ్యాక రాజుకు హఠాత్తుగా తాను ఎల్లవేళలా సంతోషంగా ఉండే మనిషిని చూశాను అన్న అభిప్రాయం కలిగింది. ఈ అరణ్య ప్రాంతాన నువ్వు చాలా ఆనందంగా కాలం గడుపుతున్నావు అనుకుంటాను అన్నాడు రాజు. తమరన్న మాట నిజం. ఈ అరణ్య ప్రాంతాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళను అన్నాడు ఆ కట్టెలు కొట్టేవాడు. ఆ జవాబు వింటూనే రాజుకు తాను ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆ మనిషి కనిపించాడు అన్న నమ్మకం కలిగింది. ఆయన వాడితో, నాకు ఒక ఉంగరం ఇవ్వగలవా? అందుకు బదులుగా నువ్వు ఏమడిగినా ఇస్తాను అన్నాడు. ఇది వింటూనే కట్టెలు కొట్టేవాడు పెద్దగా నవ్వి, నేను తమకు ఉచితంగా ఇవ్వగలను, కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే నా దగ్గర ఉంగరం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజు వాడిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పి నగరానికి తిరిగి వచ్చాడు. మర్నాడు ఆయన యోగి వద్దకు వెళ్ళి, మహాత్మా,
ఎంతో శ్రమపడి నేను ఒక నిత్య సంతోషిని చూశాను, కానీ అతడి దగ్గర ఉంగరం లేదు అన్నాడు. యోగి చిరునవ్వు నవ్వి, రాజా, నువ్వనే ఆ నిత్య సంతోషి దగ్గర ఒక్క ఉంగరమైనా లేదు, అయినా అతడు ఏ విచారము లేకుండా సంతోషంగా ఉన్నాడు. ఇంత పెద్ద రాజ్యానికి అధిపతివైన నీవు ఎల్లవెల్లలా విచారంగా ఎందుకు ఉండటం? అతడి సంతోషానికి కారణం ఏమిటి అని అడిగాడు. రాజు కొంచెం సేపు ఆలోచించి, బహుశా అతడికి సంతోషానికి మూల కారణం ఏమిటో తెలిసి ఉంటుంది అన్నాడు. అప్పుడు యోగి రాజుతో, ఆ కట్టెలు కొట్టేవాడు అంత సంతోషంగా ఉన్నాడు అంటే అందుకు కారణం అతడిలో ప్రబలమైన కోరికలు ఏమీ లేకపోవడం. మనిషిలో కోరికలు పెరుగుతున్న కొద్దీ అతడిలో విచారము, అశాంతి పెరుగుతూ పోతుంది. కారణం ఏమంటే మన కోరికలన్నీ సఫలమయ్యే అవకాశం లేదు. మనిషి పేదరికాన్ని అతడి సఫలం కాని కోరికలను బట్టి లెక్క కట్టవచ్చు. అందువల్ల ఉన్నదానితో తృప్తి పడుతూ ప్రశాంతంగా జీవయాత్ర సాగించు అని హితవు చెప్పాడు. రాజు సోమశేఖరుడు యోగికి నమస్కరించి తన ప్రసాదానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన మనసులో విచారానికి, అశాంతికి కూడా తావు లేకుండా పోయింది. కథ సమాప్తం.